అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం గారు. మళ్ళీ మొదలుపెట్టిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. డ్రామా మొదలుపెట్టిండు. కమల్ హాసన్ కంటే గొప్పగా నటిస్తున్నాడు. కమల్ హాసన్ దశావతారం అనే సినిమాలో గొప్పగా నటించిండు. మనం అందరం చూసినాం. కమల్ హాసన్ నటిస్తే ఈయన జీవిస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మొన్న 2-3 సార్లు అర్ధరాత్రి పూట వీడియోలు వదిలి ఆ వీడియోలో ఏమంటాడంటే, అసలు విద్యార్థులంతా చెడిపోతున్నారు, విద్యార్థులు సరిగా మీరు పెంచట్లేదు, మీరు వాళ్ళ కల్చర్ని నేర్పండి, నేను మా పిల్లలు నన్ను తిట్టిండ్రు, మా అమ్మని తిట్టిండ్రు, నేను క్షమిస్తున్నా అని చెప్పేసి మాట్లాడతాను. నరేంద్ర మోడీ గారు ఎవరిని క్షమించాలి? ప్రధానమంత్రి మీరున్నారా? వేరే వాళ్ళు ఉన్నారా? మీరు బాధ్యతాయుతంగా మీరు ఉండాల్సింది. మీరు విద్యాశాఖను సరిగ్గా నిర్వహించాల్సింది. మీ హోంశాఖ మంత్రి అమిత్ షా దాడి చేయిస్తాడు, మీ విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్ చేస్తాడు, 20 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, లక్షలాది మంది ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కోట్ల మంది కుటుంబాలు ఇలా దీనికి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు మాకు ఇట్లా జరగకుండా చూడండి, మీరు మా పిల్లలు చనిపోయారని చెప్పేసి విద్యార్థులు, పిల్లలంతా, యువతంతా కూడా జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద రకరకాలుగా అబాండాలు వేసి, రకరకాలుగా దేశద్రోహులు అని చెప్పేసి వాళ్ళని నిందించి దాన్ని వీక్ చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క మాట వినకుండా పెడచేను పెట్టి చివరికి లక్షలాది మంది విద్యార్థులు శాంతియుతంగా అక్కడికి వచ్చి చేరుకొని ర్యాలీ చేస్తుంటే మీరు మీ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించకుండా మీరు పిల్లల మీద దాడి చేయించి వాళ్ళ తలలు వగలగొట్టి వాళ్ళ మొత్తం కాళ్ళు విరిగిపోయి వాళ్ళ చేతులు విరిగిపోయి ఆడపిల్లల మీద మొత్తం దేశమంతా చూసింది, ప్రపంచమంతా చూసింది. మొత్తం పోలీసులు అమిత్ షా యొక్క ఆదేశాల మేరకు, మీ ఆదేశాల మేరకు ఆడపిల్లల యొక్క ప్రైవేట్ స్పాట్స్ మీద కూడా దాడి చేసి మీరు నిస్సిగ్గుగా మీరు వ్యవహరిస్తే దేశమంతా కూడా నివ్వెరపోయింది, దేశమంతా చలించిపోయింది. కానీ మీరు మాత్రము రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా మీరు వ్యవహరించి, ఇవాళ దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా మీరు వ్యవహరించి, మీ ఇలా బయటకు వచ్చి మళ్ళీ మీరు దొంగ అన్నట్టుగా మీరు వ్యవహారం చేసి ఇలా మొత్తం కూడా మీరేమో బాధితుడు, ఇలా దేశ యువతంతా నిందితులా? మీకు బాధ్యత లేదా? ఇలా ఒక్కటి గమనించండి ప్రజలారా, ఇలా మొత్తం కూడా నరేంద్ర మోడీ వ్యవహారం చేస్తుంది. మొదటి నుంచి కూడా ఆయన బాధ్యత తీసుకోడు. ప్రతిసారి తప్పు జరిగిన దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, ప్రతి సమస్యను తన అనుకూలంగా తాను తప్పు చేస్తాడు, ఆ తప్పును తన అనుకూలంగా మార్చుకొని మొత్తం కూడా దాని వ్యవహారం చేసి మొత్తము తన బాధ్యతను తప్పించుకునే కార్యక్రమం మొదటి నుంచి చేస్తున్నాడు. మీరు ఆ రోజు కూడా చూడండి, గుజరాత్లో గోధ్రా సంఘటనలు, మారణకాండ నుంచి మొదలుకొని ఆ మారణకాండకు కారణం వారే అవుతారు, దాన్ని అనుకూలంగా వాడుకుంటారు. మొన్న ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో పఠాన్కోట్ మీద టెర్రరిస్టులు దాడి చేస్తారు, ఆయన బాధ్యత తీసుకోడు. హోంశాఖ మంత్రి బాధ్యత తీసుకోడు, రక్షణ శాఖ మంత్రి బాధ్యత తీసుకోడు. కానీ వేరే వాళ్ళ మీద దాన్ని నెట్టేస్తారు. పుల్వామా 2019లో జరిగింది దాడి. పుల్వామా సిఆర్పిఎఫ్ జవాన్లు దాదాపుగా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు హత్య చేయబడ్డారు, దానికి బాధ్యత తీసుకోడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది 1 రోజు 2 రోజుల ముందు. పెడచేను పెట్టింది ప్రభుత్వం, హోంశాఖ పెడచేను పెట్టింది, రక్షణ శాఖ పెడచేను పెట్టింది. ఆ దాడి జరుగుతుంది, 40 మంది ఈ దేశ సైనికులు చనిపోతారు. దాన్ని పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి మళ్ళీ 1 రోజు 2 రోజులు యుద్ధం చేసి ముగించేసి నేను చేసిన అని చెప్పేసి దాన్ని వేరే వాళ్ళ మీద తాను బాధ్యత వహించాలి కదా. 40 మంది విదేశీ ముస్కరులు వచ్చి, టెర్రరిస్టులు వచ్చి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చంపుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, రక్షణ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ప్రధానమంత్రి ఏం చేస్తున్నట్టు? మొన్న పహల్గామ్లో కూడా దాడి చేసి చంపేస్తారు, దాని బాధ్యత తీసుకోడు. కానీ ఈయన మాత్రం ముసలి కన్నీరు గారుస్తాడు. అంటే మొత్తంగా చూస్తే నరేంద్ర మోడీ తాను బాధ్యత తీసుకోడు, తాను ప్రధానమంత్రిగా చేయాల్సిన పనులు చేయకపోగా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని ఇతరులపై నెట్టి తన బాధ్యత నుంచి తప్పించుకొని మొత్తం కూడా దాన్ని తన అనుకూలంగా మార్చుకొని కార్యక్రమం చేస్తుండే. దాంట్లో భాగంగానే మొత్తం కూడా అంతా చూస్తే ఇవాళ కూడా పేపర్ లీక్ అయితే దానికి బాధ్యత
విద్యాశాఖ మంత్రి తీసుకోవాలి, ప్రధానమంత్రి తీసుకోవాలి, పిల్లల మీద దాడి జరిగితే హోంశాఖ మంత్రి తీసుకోవాలి, కానీ తీసుకోడు. ఇంత సిగ్గుచేటంటే ఇలా ఆడపిల్లల మీద ఇలా మొత్తం కూడా జంతర్ మంతర్ దగ్గర పిల్లలు శాంతియుతంగా ధర్నా చేశారు. 18 సంవత్సరాల పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు, మన పిల్లలు, మన బిడ్డలు, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం యొక్క బిడ్డలు, కార్మికుల యొక్క బిడ్డలు, ఉద్యోగస్తుల బిడ్డలు, మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఇలా మొత్తం కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాకు విద్యా వ్యవస్థ మారాలి, మాకు మంచి మంచి విద్యా వ్యవస్థ ఉండాలి, మంచి స్కూళ్ళు ఉండాలి, మాకు మంచి టీచర్స్ ఉండాలి, మంచి ఫర్నిచర్ ఉండాలి, మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి, మంచి ఎగ్జామ్స్ను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి విద్యార్థులు అడుగుతుంటే మీరు దాన్ని చేయకపోగా ఇవాళ మొత్తం కూడా వాళ్ళని నిందితులుగా చేయడము, వాళ్ళు దేశద్రోహులు అని చెప్పేసి మాట్లాడడం ఎంత సిగ్గుచేటంటే ఇవాళ ఆడపిల్లల మీద మీరు దాడి చేస్తారు పోలీసులు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు. ప్రైవేట్ స్పాట్స్ మీద దాడి చేస్తారు, అత్యాచారాలు చేస్తారు మీరు పోలీసులు, వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ ఇలా వాళ్ళ మీద ఆ రోజేమో మేము విద్యాశాఖ మంత్రి రాజీనామా చేపిస్తామని చెప్పి రాజీనామా చేయించి మొత్తం కేసులను ఎత్తేస్తామని చెప్పేసి మరి వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం కూడా ఇస్తాం, చనిపోయినటువంటి కుటుంబాలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పేసి అంటారు. మీరు ఇలా కేసులు ఎత్తేపోగా మొత్తం కూడా వేధిస్తున్నారు పిల్లల్ని. ఇలా రుజితా సింగ్ అని ఒక 15 సంవత్సరాల మైనర్ మీద ఇలా మొత్తం కూడా బీజేపీ ఐటీ సెల్ మొత్తం కూడా దాడి చేస్తుంది. బీజేపీ గుండాలు ఆ ఇంటికి వెళ్తారు, నోయిడాకి ఇంటికి వెళ్తారు, ఆమె తల్లిని బెదిరిస్తారు. ఒక మైనర్ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు, 25 సంవత్సరాలను అబద్ధం రాసి 0 ఎఫ్ఐఆర్ చేస్తారు. బెదిరించి భయభ్రాంతలకు గురి చేసి టెర్రరైజ్ చేసి ఆ కుటుంబాన్ని ఆ పాపతోటి క్షమాపణ చెప్పించుకొని మొత్తం నేషనల్ మీడియాలో ప్రకటించుకొని ప్రచారం చేసుకొని ఇలా ఆనందం పడే పరిస్థితి, ఒక మానసిక దౌర్భాగ్య పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. శ్రద్ధా సింగ్ అనే ఒక అమ్మాయి ఆడపిల్ల దాంట్లో పాల్గొన్నందుకు, వీడియోలు తీసినందుకు, దాన్ని ప్రచారం చేసినందుకు, ఆ ఉద్యమాన్ని ప్రచారం చేసినందుకు ఆ అమ్మాయి మీద దాడి చేస్తారు ఐటీ సెల్. బీజేపీకి సంబంధించిన నాయకులు దాడు ఎంత దారుణంగా నీ రేట్ ఎంత అని అడిగే పరిస్థితి. ఆడపిల్లలు పట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి భరతమాత బిడ్డల మీద మీరు అగత్యాలు చేసుకుంటూ వాళ్ళ రేట్ ఎంత అని అడిగే పరిస్థితి. ఇలా బీజేపీ మాట్లాడితే దేశ సంస్కృతి భరతమాత అని చెప్పి మాట్లాడతారు, కానీ ఈ రకంగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసే పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. అందుకోసమే ఇలా నరేంద్ర మోడీ గారిని అనుకుంటున్నారు మీ పతనం ప్రారంభమైంది. మొత్తం దేశమంతా కూడా మీ నటనని, మీ బాధ్యత నుంచి తప్పించుకునే వ్యవహారాన్ని మొత్తం కూడా, మీ నటనని, మీ డ్రామాల్ని మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా దేశ యువత గమనిస్తున్నది. మీ పతనం ప్రారంభమైంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.